హీరోయిన్ నయనతార విఘ్నేష్ దంపతులు తిరుమలలో హల్చల్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి చెప్పులతో శ్రీవారి ఆలయం దగ్గరకొచ్చారు. ఆలయం ముందు ఫోటోషూట్ చేశారు. నయనతారను చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆమె బాడీగార్డ్స్ వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఫోటోషూట్ జరుగుతున్నంతసేపు ఆలయం దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నయనతార విఘ్నేష్ శివన్లకు రక్షణగా వచ్చిన ఆలయ భద్రతా సిబ్బంది కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. అయితే నిన్ననే నయనతార విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లింది జంట. మాడవీధిలో ఫోటోషూట్ ఏర్పాటు చేసిన నయనతార నిబంధనలు ఉల్లంఘించింది. చెప్పులతో మాడవీధుల్లో తిరిగింది. 4 మాడవీధుల్లో చెప్పులు, షూలు నిషేధమని బోర్డులు కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. కానీ నయనతార దంపతులు ఇవేవి పట్టించుకోలేదు. చెప్పులు వేసుకుని తిరగడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాడవీధుల్లో చెప్పులు నిషేధం, అలాంటిది ఫోటోషూట్ కోసం చెప్పులు ధరించి మాడవీధుల్లో తిరిగింది నయనతార. హీరోయిన్ నయనతార విఘ్నేష్ దంపతులు తిరుమలలో హల్చల్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి చెప్పులతో శ్రీవారి ఆలయం దగ్గరకొచ్చారు. ఆలయం ముందు ఫోటోషూట్ చేశారు. నయనతారను చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆమె బాడీగార్డ్స్ వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఫోటోషూట్ జరుగుతున్నంతసేపు ఆలయం దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నయనతార విఘ్నేష్ శివన్లకు రక్షణగా వచ్చిన ఆలయ భద్రతా సిబ్బంది కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. అయితే నిన్ననే నయనతార విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లింది జంట. మాడవీధిలో ఫోటోషూట్ ఏర్పాటు చేసిన నయనతార నిబంధనలు ఉల్లంఘించింది. చెప్పులతో మాడవీధుల్లో తిరిగింది. 4 మాడవీధుల్లో చెప్పులు, షూలు నిషేధమని బోర్డులు కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. కానీ నయనతార దంపతులు ఇవేవి పట్టించుకోలేదు. చెప్పులు వేసుకుని తిరగడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాడవీధుల్లో చెప్పులు నిషేధం, అలాంటిది ఫోటోషూట్ కోసం చెప్పులు ధరించి మాడవీధుల్లో తిరిగింది నయనతార.